హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా జొన్నలతో ఇడ్లీలను దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపించబోతున్నానండి. సో ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా హెల్తీగా మనము రొట్టెలనే కాకుండా జొన్నలతో ఇలా ఇడ్లీలను దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, సాఫ్ట్గా ఉండే ఇడ్లీలను అదేవిధంగా క్రిస్పీగా ఉండే దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ హెల్తీ ఇడ్లీ దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు జొన్నలను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు మినపప్పుని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మెంతులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. క్వాంటిటీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యము, 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక 6 అవర్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఇవి బాగా నాని ఉంటాయి. చూడండి, ఇప్పుడు వాటర్ అన్ని వంపేసుకోవాలి. ఇలా వాటర్ని వంపేసుకొని వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వీటిని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అంటే ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకున్నారనుకోండి లూజ్గా వస్తుంది పిండి అనేది. అలా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులో నానబెట్టి ఉంచుకున్న అటుకులను వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్నామనుకోండి దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. ఇలా అటుకులు వేసుకొని మూత ఉంచుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా ఉండాలి మనకు బ్యాటర్ అనేది. అంతవరకు మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు ఏదైనా గిన్నెలోకి అయినా తీసుకోవచ్చు. సో నేను ఇలాగ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు అనేసి ఇలానే నేను ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా కలుపుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు. సో నేను మర్చిపోతాను అనేసి ముందు రోజే వేసుకొని ఇలా మూత ఉంచుకొని మనం రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఈ పిండిని మనం దోశ పిండిని ఏ విధంగా పులియబెట్టుకుంటామో అదేవిధంగా ఫర్మినేట్ చేసుకోవాలి ఈ పిండిని కూడా. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు పిండి అనేది కొద్దిగా బబుల్స్ లాగా వచ్చింది. చూడండి, ఇది క్లియర్గా చూపిస్తున్నాను. సో మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది ఫర్మినేట్ అయింది. సో చూపిస్తున్నాను చూడండి, గరిటె పెట్టుకుని చూడండి. ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా వస్తుందో నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ బ్యాటర్ కూడా అదే విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అంతా గరిటెతో. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకుని అయినా గ్రీజ్ చేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్స్ని. ఇలా అన్నీ కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఈ విధంగా గ్రీజ్ చేసుకొని తర్వాత బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఇలా మరిగేటప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇందులో ఉంచుకోవాలి. ఇందులో ఉంచుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 15 మినిట్స్ వరకు ఈ ఇడ్లీలను కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ని మనం 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, జొన్నలతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు అనేటివి తయారైపోతాయి 15 మినిట్స్ తర్వాత. సో నేను నెక్స్ట్ డే వచ్చేసి దోశలను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. నేను ముందు రోజు వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇందులో కొద్దిగా వంట సోడాని యాడ్ చేశాను. వంట సోడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ కలిపాను. మనకు దోశ బ్యాటర్ లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఈ విధంగా అంతవరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ని మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని 1 చుక్క ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్తో రబ్ చేసుకున్నాం అనుకోండి దోశ అనేది మనకు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది అనమాట. సో నేను ప్రతిసారి ఈ టిప్ ఫాలో అవుతాను. దోశలు అనేటివి మనకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, దోశ ప్యాన్కి అతుక్కోకుండా. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని వేసుకొని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి ఈ బ్యాటర్ని. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. సో నేను లైట్గా వేస్తున్నానండి ఆయిల్. వెయిట్ లాస్ కోసం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీని సో జస్ట్ అలా స్ప్రింకిల్ చేశాను ఆయిల్ని. చూడండి, కాసేపటికి దోశ అనేది ఎర్రగా తయారైపోయింది చూడండి కింది సైడ్ అంతా కూడా.
సో మనకు దోశ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా మనము జొన్నలతో రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, ఈసారి మన హెల్త్కి మంచిది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, మనకి మెత్తటి ఇడ్లీలు అనేటివి తయారయ్యాయి ఒకే బ్యాటర్తో. అదేవిధంగా క్రిస్పీగా ఉండే దోశలు కూడా తయారయ్యాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.